థ్యాంక్ యూ. ఫతేపూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సోమవారం మంచి శుభదినం. గవర్నమెంట్ కూడా 20వ తారీఖు నుంచి 22వ తారీఖు దీన్ని ఎక్స్టెండ్ చేయడం రోజు కాబట్టి ఇవాళ అన్ని గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరుగుతాం. వాళ్ళ ఫతేపూర్ గ్రామంలో మీ అందరి ద్వారా, ఫతేపూర్ గ్రామస్తులందరి ద్వారా, అంటే మండలంలో చిత్తూరు మండలంలో హైయెస్ట్ మెజారిటీగా ఫతేపూర్ గ్రామమే ఉంది. చాలా గొప్ప విషయం. 450 దాదాపు అనుకుంటాను నేను. ఆ పై చిలుకు ఓట్లతోటి చిలుపూరు మండలమే ఫతేపూర్ గ్రామం హైయెస్ట్ మెజారిటీ ఇచ్చింది. కాబట్టి అందరూ గ్రామ సర్పంచ్ గా లక్ష్మి గారికి, ఉమా లక్ష్మి గారికి, ఉమా లక్ష్మి గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉప సర్పంచ్ గా మీ అందరి ఆధ్వర్యంలో రంగమ్మ గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిగతా వార్డు మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి నాయకత్వం, మంచి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు చాలా మంది గ్రామ శాఖ, నేను చాలా అంటే 5 years నుంచి చూస్తున్నాను. అందరినీ దగ్గర ఏ చిన్న సమస్య ఉన్నా కానీ అందరూ ఒక తాటి మీద నిలబడి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రామ సమస్యలు కొన్ని సిసి రోడ్స్ కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. ఇట్లా డ్రైనేజ్ సమస్య ఉంది, మన రీసెంట్ కూడా చూస్తున్నాను ఫోటోస్ కన్నా. ఇట్లాంటి సమస్యలు ఏదున్నా కానీ వారి దృష్టికి తీసుకెళ్లి వారిచ్చిన వాగ్దానాలు కూడా రాబోయే 5 ఏళ్ల కాలంలో తప్పకుండా వారు మీకు ఇచ్చిన కమిట్మెంట్స్ వారి దగ్గర నుండి చేయిస్తారనే నమ్మకంతో మీరు వారిని తీసుకోవడం జరిగింది. వారు దాని బాధ్యతగా గ్రామం ప్రథమ పౌరురాలుగా వారు తీసుకోవడం జరుగుతాం మీ అందరి ఆధ్వర్యంలో. కాబట్టి గ్రామానికి కావాల్సిన ప్రతి సమస్య ఎవరున్నా చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామం అంతా ఒక కుటుంబం లాగా వారి దగ్గర నుండి చూసుకొని అందరి సమస్యలు తీర్చాలని తెలియజేస్తూ, ఇకపోతే మన గ్రామానికి ఫతేపూర్ గ్రామానికి సంబంధించిన కొన్ని సిసి రోడ్స్ కావచ్చు, కొన్ని సమస్యలు ఉన్నాయి. అందరి దృష్టి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. తప్పకుండా వారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమం చేయించుకున్నాం. మనకు కు గొప్ప విషయం ఏంటంటే మంచి నాయకత్వం ఉంది. ఇప్పుడు మనకి ఇంకా 3 years ప్రభుత్వం ఉంది. దానికి కాబట్టి మనకు మంచి నాయకత్వం ఉంది. మంచి గౌరవ ఎమ్మెల్యే గారు చేయాలనేది ఫతేపూర్ అంటే వారికి ప్రత్యేక అభిమానం. కర్లగడ్డ కావచ్చు, ఫతేపూర్ కావచ్చు, దేశాయి తండ, ఇట్లా ఇవన్నీ తండాల మీద చాలా ప్రత్యేక అభిమానం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మీరు మండల హైయెస్ట్ మెజారిటీ ఇచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మనకు మీకు వచ్చే ఫండ్స్ లో శివభాగం ఫతేపూర్కి ఇస్తారని నేను అనుకుంటున్నాను. గౌరవ ఎంపీ గారి ఫండ్స్ కూడా మనకు ఉంది. ఎందుకంటే మనం ఎంపీ గారి ఎలక్షన్లలో కూడా ఫతేపూర్ నుంచి మంచి మెజారిటీ తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ సమస్య ఉందో వారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మనం గౌరవ ఎమ్మెల్యే గారి అభ్యర్థిలో, ఎంపీ గారి అభ్యర్థిలో ఈ సమస్యలన్నీ చేసుకున్నామని తెలియజేస్తూ మరొకసారి వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుస్తూ థ్యాంక్ యూ.